మాథ్యూ 24 గురించి తరచుగా మాట్లాడుతున్నాం. అది కూడా మీరు యెహెజ్కేలు కూడా కనెక్ట్ చేశారు. యెహెజ్కేలు 14లో 3 క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడాం. అది కూడా చూసాం. ఆ 3 క్యారెక్టర్స్‌ని మనం చూసాం. అందులో ఈరోజు మనం ముఖ్యంగా నోవహు గురించి మాట్లాడుతూనే పోవచ్చు. నోవహు ఏం చేశాడనేది మనం చూసాం. అయితే గాడ్‌ని చూస్తే సర్వశక్తిగల దేవుడు. ఆయన ఇష్టపడుతున్నాడు. అదేమంటే ఎవరికైనా షేర్ చేయాలి నా మనసులో ఉండే విషయం. ఇది నేను అనుకుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక క్రియేటర్. ఆ క్రియేటర్ అయితే ఏవైనా చేయొచ్చు అనే విషయం దాటి ఆయన ఇష్టపడుతున్నాడు. అబ్రహాము సొదొమ గొమొర్రాలో ఉన్న సిట్యుయేషన్‌లో చూస్తే అబ్రహాము అయితే 50 మంది ఉంటే కాపాడతారా? వీరిని నాశనం చేయరా? ఇలా అడుగుచున్నప్పుడు ఆ నాశనమునకు కారణం ప్రజల పాపమే. అదో వైపు. అయితే ఆయన ఎవరైనా ఒకలాంటి ఇంటర్సీడ్ చేయడం, ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఇలా ఇష్టపడుతున్నాడు. ఇది ఎలా దేవుని నేచర్‌ని అర్థం చేసుకోవాలనేది నా ప్రశ్న. నిన్న నేను నా ఫ్రెండ్ కారులో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ నేచర్ దేవుణ్ణి అర్థం చేసుకోవడం, ఆ! ఆయనను తెలుసుకునే జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. చిన్నగా ఒక గాడ్ గురించి చూస్తే ఆ గాడ్ గురించి ఎవరు అర్థం చేసుకోలేరు. మనకున్న జ్ఞానానికి చెప్తున్నాను నేను. గాడ్ క్రియేషన్కి ముందు, అంటే అంతా క్రియేట్ చేస్తున్నాడు గాడ్. దానికి ముందర ఆయనకి శాశ్వతుడైన దేవుడని పేరు. సరేనా? ఆ అనాది దేవునికి ఆకారము లేదు. మన బైబిల్ ప్రకారంగా ఆయనకి ఆకారము లేదు. అలా ఆకారం లేకుండా ఉండే దేవుడు ఆయనొక్కడే. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని బైబిల్ చెప్తుంది. ఆయన ఎవరితో మాట్లాడుంటాడు, ఏం చేస్తుంటాడు? జస్ట్ ఒక చిన్న ఇమాజినేషన్ గానే అడుగుతున్నా. ఒక క్రియేషనే లేదు, ఏమీ లేదు, ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడు ఎవరితో మాట్లాడుంటాడు, ఏం చేసుంటాడు అన్నట్టయితే ఆయనకి ఆ చోట ఏమీ లేదు. చూడండి, శూన్యమై ఉంటుంది ఆ చోట. చూస్తే గాడ్ వచ్చి తన యొక్క క్రియేషన్ ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మనం సామాన్యంగా హస్బెండ్ వైఫ్ అని చూస్తాం కదా, అందులో అనేక విషయాలున్నాయి. ఒంటరిగా ఉండడం మంచిది కాదనే దాంట్లో ఇప్పుడు గాడ్కి ఈ ఒంటరితనం అనేది ఎలాగ తెలుసు? దేవుడు అద్వితీయుడు, అది తెలుసు. కానీ ఆయన ఒంటరిగా ఉండాడు. ఇప్పుడు గాడ్ ఏం చేస్తున్నాడు? ఆ తర్వాత తను ఒక గ్రూప్ ఏర్పరుస్తున్నాడు. ఆదియందు భూమి ఆకాశములు సృజించాను, పరమందు దూతలను చేశాడు. ఇప్పుడు ఈ దూతలందరూ ఎవరంటే ఈయన మాట్లాడితేనే మాట్లాడతారు, ఈయన అడిగితే జవాబు చెప్తారు. యోబు విషయంలో కూడా అపవాది వచ్చి నుంచున్నప్పుడు ఎక్కడి నుండి అని అడగటం ప్రోటోకాల్. ఈయన కింగ్ అడిగితేనే వాళ్ళు బదులు చెప్పాలి. సరే, ఇప్పుడు ఈయన ఇంటరాక్ట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఈయన అడిగి సమాధానం చెప్పడానికి వ్యక్తులు లేరు. అప్పుడు మనిషిని నిర్మిస్తున్నాడు. మనిషిని గురించి వాక్యం చెప్తుంది ఆదికాండం 3వ అధ్యాయంలో, చల్లపూటను తోటలో సంచరించుటకు దేవుడు వారి మధ్యకు వచ్చాను. సో గాడ్ వాంట్స్ టు వాక్ విత్ ఆడమ్. ఆయనే దిగి వస్తున్నాడు. ఆయన దిగి వచ్చి, దానికే క్రియేషన్ అంతా. ఆ క్రియేషన్ ఎందుకని అడిగితే వారితో మాట్లాడి వారితో నడిచి ఆ కాన్సెప్ట్కే జరుగుతుంది. కానీ వీళ్ళు మొదటిగా ఆయన వచ్చినప్పుడే భయపడి దాక్కున్నారనే ఉంటుంది. ఇప్పుడు మరలా తిరిగి ఏమైందని అడిగితే ఈయన పిలిచి తన జవాబు చెప్తున్నాడే గాని తను పరిగెత్తుకొచ్చి ఈయనతో మాట్లాడే కాన్సెప్టే రాలేదు ఈ చోట. రిలేషన్షిప్ లో గ్యాప్ అది లేకుండా పోయింది, స్టాప్ అయింది. ఈయన మరలా అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావని. నేను భయపడి దాక్కునున్నా. ఏంటేమైంది? నేను తినకూడదని ఆజ్ఞాపించింది తిన్నావా? ఆమె తినడానికి ఇచ్చింది, నువ్వెందుకు మా చేసావు? సర్పం మోసపుచ్చింది, దాన్ని చెప్పించాడు. ఇప్పుడు చూశారంటే తిరిగి ఆ హెవెన్లో ఒక ప్రోటోకాల్ ఉంటది కదా. కింగ్ మాట్లాడతాడు, అడిగితే జవాబు చెప్తారు. ఇదే ప్రోటోకాల్ ఇక్కడ వచ్చింది. తిరిగి దేవుడు ఏం చేశాడు? వీటన్నిటిని కూడా పునర్నిర్మించి ఆడు తర్వాత వచ్చినవాడే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇంగ్లీష్లోనైతే నోవా వాక్డ్ విత్ గాడ్ అని ఉంటుంది. ఈ వాక్ ఎక్కడిది? ఆదాముతో నడవాలనుకున్నాడు. తిరిగి ఆ విషయంలోనే దేవుడు ఏం చేస్తున్నాడు? నోవాహుతో అన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఇలా అర్థం చేసుకోవచ్చా? అంటే అలాంటి లోకంలో ఆయన సంచరించి ఇలాంటి మనుషులు ఉన్నారా అని వెతికే కాలంలో ఉన్నాము. అది అనాది కాలంలో ఉంది. ఆ స్టాండర్డ్కి మనం రావాలని ఆయన కోరుచున్నాడు. అవును, అంటే ఏంటంటే మనం కూడా సంచరించాలి. అందువల్ల సంఘమును గురించి చెప్తున్నప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 1వ వచనములో 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, అదే ప్రకటన 1:20లో ఆ 7 సువర్ణ దీపముల సంగతి, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని ఉంటది. అప్పుడు దేవుడు సంఘముల మధ్య సంచరించాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడి మనతో నడవటమే దేవుని యొక్క ఇష్టమై ఉంది. ఆయన నేచరే అంతా. అంతే. అదే మనమే చెప్తున్నాం, దేవుడు నాతో మాట్లాడడం లేదు, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇదొక లెవెల్ కొరతలు చెప్తూ పోతున్నారు. ఆయన వచ్చి రెడీగా ఉన్నాడు మాట్లాడడానికి. అప్పుడు మనం ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అనేది నా ప్రశ్న. ఒక హార్డ్వేర్ కంపెనీ ఉండింది. అప్పుడు సిస్టమ్స్ అంతా రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ కొనుక్కుంటున్నారు. నేను చెప్పేది 20 years బ్యాక్. సిస్టమ్ రెంట్కి ఇచ్చేవారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వారికి సిస్టమ్ రెంట్కి ఇచ్చారు.
ఈయన ఉదయాన్నే 6:30కి వర్క్ స్టార్ట్ చేయాలి. చూస్తే సిస్టమ్ అసలు ఆన్ కావడం లేదు, వర్క్ చేయలేదు. వర్క్ చేయలేదు. ఫోన్ చేసి బాగా తిట్టిన తర్వాత అతను చెప్పాడు 6:30, నేను 9:30కి వస్తాను. నో, కమ్ ఇమీడియట్లీ, నీ ట్యాక్సీకి పే చేస్తారా అని చెప్పేశాడు. కింద మీద పడి తను వచ్చి చూస్తున్నాడు. చూస్తే ఈయన మాటించిన ప్లగ్ వేరే, సిస్టమ్ యొక్క ప్లగ్ వేరే. సో ఆ ఫ్రీక్వెన్సీ సెట్ ఆ కనెక్షన్ సెట్ కాల. మరి ఇదే విధంగా దేవుడు మనతో మాట్లాడటానికి ఆల్వేస్ రెడీ. ఇప్పుడు మనకి దేవునికి మధ్యలో ఒక కార్డు ఉంది, అది తీసుకెళ్లి కనెక్ట్ చేయాలి హోలీ స్పిరిట్తో. అది లేకపోవడం వల్ల దేవుడు మాట్లాడలా అని మనం టెన్షన్ అయిపోతూ ఉన్నాం. దేవుడు మాట్లాడతాడా అంటే ఆయన ఫ్రీక్వెన్సీకి మీరు వెళ్ళాలి. ఒక రేడియో కొన్నప్పుడు వాళ్ళు చెప్పిన నెంబర్కి ట్యూన్ చేస్తేనే ఎఫ్ఎంలో ఆ కార్యక్రమం వస్తుంది. మనం రిమోట్లో ఒక ఛానల్ నెంబర్ నొక్కితేనే ఆ ఛానల్ వస్తుంది టీవీలో. అవును కదా? ఒక నెట్వర్క్ అనేది ఉంటేనే మీరు అన్ని కూడా చూడగలుగుతున్నారు. అయితే గాడ్ని మాత్రం మీరు ఆ విధంగా భావించడం లేదు. అయితే ఆ విధంగా చూస్తే గాడ్కి మనతో మాట్లాడాలని ఆశ, మనతో సంచరించాలి. ఎందుకంటే మనిషి నిర్మించిందే అందుకోసం, ఆ పర్పస్ కోసమే, ఆ పర్పస్కే. వానితో కూడా సంచరించడానికి ఆయన వచ్చాడు. సో అప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే, ఇప్పుడు దేవుడు తన హృదయంలో ఉన్నది అన్ని షేర్ చేయాలనుకుంటున్నాడు. యాక్చువల్గా అలా సొదోముని నాశనం చేయాలనుకుంటాడు. అనుకున్నవాడు స్ట్రైట్గా సొదోముని నాశనం చేయొచ్చు. అబ్రహాంతో కూర్చుని మాట్లాడుతుంటాడు. ఏంటంటే ఈ చోట మీరు చెప్పిన ఉదాహరణ మీరు ఇందాక చెప్పారు. వీనితో కూర్చుని మాట్లాడితే ఆ సొదోముకైన కోపం తగ్గుతుంది. కొన్నిసార్లు చూడండి, కోపం వచ్చేవారిని ఏం చెప్తాం? కూర్చోండి, మొదట నీళ్లు తాగండి అని అంటాం కదా. చాలా టెన్షన్గా ఉన్నారు, నీళ్లు తాగండి. అదే పని అబ్రహాం చేస్తాడు. ఆ మండు టెండలో దేవుడు వస్తున్నాడు, బాగా టెన్షన్గా ఉన్నాడు, సొదోముకి నాశనం. వెంటనే అబ్రహాం కూర్చోపెట్టి ఆ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. గమనించండి, అబ్రహాం అందువల్ల ఆయన దైవ మానవుడు. ఎంత మనుషుడు చూడండి. కూర్చోపెట్టి కూల్చేసి తర్వాత ఆయనే చెప్తున్నాడు, నేను చేసే కార్యం చెప్పకపోతే బాగోదు, ఇంట్లో భోంచేసాం. సర్వశక్తిమంతుడు అండర్స్టాండింగ్ వస్తున్నాడు. ఆ స్టాండింగ్ వస్తున్నాడు. అబ్రహాం దగ్గర చెప్పకుండా చేయగలరు. ఇప్పుడు ఇలాగ ఎలాంటి రిలేషన్షిప్ చూడండి. తర్వాత ఇతనితో చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? అబ్రహాం చెప్తున్నాడు, ఈ విధంగా 50 మంది ఉంటే నాశనం చేయరు కదా. అందులో నాకు ఆశ్చర్యం ఏంటంటే, గాడ్ ఇక ఇదే లాస్ట్, దీనికి పైన మాట్లాడద్దని చెప్పలేదు. అబ్రహామే చెప్తాడు, నేను ఇంకొక మారే నీతో మాట్లాడతాను అంటాడు. ఇప్పుడు అబ్రహాం అది కూడా కాకుండా సొదోమును విడవమన్నా విడిచుండేవాడు. ఆ స్టేజికి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇదే విధంగానే మోసెస్తోనూ మాట్లాడతాడు. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నా. మోషే దగ్గరకు వస్తాడు. ఇప్పుడు చూడండి, ఎదురుగా ఇశ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తున్నారు. ఈయన నాశనం చేయడానికి దిగిపోయాడు. అలా దిగిన వెంటనే ఏదో మోషే ఒక 6.5 అడుగులుగాను, ఈయనేదో 4 అడుగులుగాను, మోషే దారి ఇవ్వకుండా ఆగినట్టుగాను, నువ్వు దారి వదులు, నేను నాశనం చేస్తా. అతను కుదరదు అంటున్నాడు, నేను వదలను. అప్పుడు ఈ మోషేకి గాడికి మధ్య ఉండేటువంటి, ఇప్పుడు దేవుడు అనుకుంటే మోషేని ఒక పక్కకు నెట్టేసి వీళ్ళని నాశనం చేయడానికి క్షణం చాలు, చెప్పనవసరం లేదు. అయితే నేనలా చేస్తే తను బాధపడతాడు. నేనింత చెప్పి దేవుడు నా కంటి ముందర నాశనం చేశాడు. మరో విధంగా దేవుని గురించి అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుడు మనం దుఃఖపడటం అనేది ఆయన ఇష్టపడటం లేదు. మన హృదయాన్ని వేదనపరిచే కార్యాలను ఆయన ఇష్టపడటం లేదు. మనల్ని సంతోషంగా ఉంచాలనే అనుకుంటున్నాడు. మీరెప్పుడైనా మీ అబ్బాయిని దుఃఖపరచాలని అనుకుని ఉంటారా? అనుకోరు మీరు. అటువంటి పరిస్థితి అయినా మీరు కొట్టేది కూడా మంచి కొరకాయ ఉంటుంది కదా. మీరిప్పుడు చెప్తారు, కష్టపడి చదువు, తర్వాత బాగుంటావు. మన మోటివ్ అంతా తను బాగుండాలని. ఎందుకు మనం తక్కువగా ఉన్న పేరెంట్స్? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోక తండ్రి చేయడం అధిక నిశ్చయం. అప్పుడు దేవుడు మనతో వచ్చి మనం మంచిగా సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, మనం దుఃఖపడకూడదు. అందులో ఆయన ఇంకా దృఢంగా ఉండేది, నా వల్ల దుఃఖము కాకూడదని. అందులో ఆయన చాలా కాన్షియస్గా ఉన్నాడు. అబ్రహాం విషయము, మోషే విషయంలో గాని ఈ విధంగా ఉంటుంది. ఆహాబ్ విషయంలో చూడండి, ఏలియా ద్వారా ఆహాబ్ మరణాన్ని తెలియజేస్తాడు. అయితే ఆహాబు ఏడ్చిన వెంటనే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు ఏలియాకి ఎలాగుంటది? నేను ప్రవచనాన్ని చెప్పాను, దేవుడే చెప్పమన్నాడు, ఇప్పుడు మారిపోయింది. దేవుడు ఆ విషయంగా ఏలియాతో మాట్లాడుతుంటాడు. చూడు, నాకు భయపడి ప్రవర్తిస్తున్నాడు, నేను క్షమిస్తున్నా, అయితే అతని కుమారుని కాలమంది చేస్తానంటాడు. అతన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ హృదయము నినివే ప్రజల దగ్గర చూడగలం. వారు తగ్గించుకున్నారు, ఈయన క్షమించాడు. ఇది యోనాకి అర్థం కాల. ఎందుకంటే దేవుడు ఇంతగా, అదే దేవుడు నేను కనికరం గలవాడుగా ఉన్నాను, నువ్వు కోపించడం న్యాయమా? అప్పుడు దేవుని యొక్క హృదయం ఏంటని చెప్పి అడిగినట్లయితే మనం సంతోషంగా ఉండాలని ఆయన ఎప్పుడు ప్రయత్నిస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఎహెచ్కేలు 14 చదువుతున్నాం కదా, 14, 18, 20 వచనాలు ఉన్నాయి కదా. ఈ 3 వ్యక్తులు, నోవాహు, యోబు, దానియేల్, ఈ 3 ఉండినను నా జీవంతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇందులో దానియేలు గురించి చూస్తున్నప్పుడు ప్రేయర్ను చూసాం. అయితే డానియేల్కి పెళ్లి కాలేదు, కుమారులు కుమార్తెలు లేరు. ఈ వాక్యము కన్ఫర్మ్ గా ఎవరికి సరిపోతుందంటే యోబుకి సరిపోతుంది, నోవాహుకి సరిపోతుంది. అయితే వాక్యం తేటగా చెప్తుంది, హెబ్రీయులకు 11:7లో
నోవహు తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. హీ వాంట్ టు సేవ్ హిస్ ఫ్యామిలీ. అలాగే వాక్యం అంటుంది, గాడ్కి విషన్ వచ్చి గ్లోబల్. ఆయన చెప్పింది, భూమి అంతటా జీవం గల జంతువుల్లో జతలభారీగా కాపాడున్నట్టు నీ యొద్ద ఉంచుకొనుము అంటాడు. ఈయనకి నా పిల్లల్ని భద్రంగా కాపాడుకోవాలి అనేదే తన యొక్క థాట్గా ఉంది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడ సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ వాక్యము దానికి అట్లే ఆపోజిట్గా ఉంటుంది. నీతి చేత తమ్మును మాత్రమే, నోవాహు మాత్రమే రక్షించబడతాడు, పిల్లలు రక్షింపజాలకుందురు అని అంటాడు. అప్పుడు ఈ చోట నోవాహు యొక్క నీతి ఆయన బిడ్డలకి ఎటువంటి కాపుదల అనేది చూడాల్సి ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నోవాహు యొక్క నీతి ఏంటి? వాక్యం చెప్తుంది, నోవాహు ఆ రోజున్న వారిలో నీతిమంతుడుగా ఉన్నాడు, ఆ రోజున్న వారిలో నీతిపరుడుగా ఉండాడు. అయితే మాథ్యూ 24:37-38 చెప్తుంది, 24, 37, 38 వాక్యం చెప్తుంది, ఆ దినములలో వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. నార్మల్గా జరుగుతుంది. నార్మల్లో ఎందుకు నాశనం చేసేంతవరకు వెళ్ళాలి? పెండ్లికిచ్చి చేసుకోవడం నాశనానికైనదిగా ఉంటుందా? తిని త్రాగడం అన్నది నాశనానికి నేరుగా వస్తుందా అని చెప్పి అడిగితే, తిండిని గూర్చి ఆయన లూకా సువార్తలో చెప్తున్నాడు, ఒకవేళ తిండి వలనను అంటున్నాడు. అంటే ఇది రెండు విధాలుగా వివరించాలి మనము. లిటరల్గానే మీరు చూడండి, విస్తారమైన భోజనం, తిండి అధికముగా ఉండే కాలంలో ఆ నాశనం వచ్చేది చూస్తున్నాం. సొదొము నాశనం చేశాడని చూస్తున్నాం కదా. సొదొము నాశనం గురించి దేవుడు చెప్తాడు, యెహెజ్కేలు 16వ అధ్యాయంలో చెప్తాడు, నీ చెల్లెలైన సొదొము చేసిన దోషమేదనగా ఆహార సమృద్ధి అని ఉంటుంది, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్. అయితే ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ అన్నది తప్పు కాదు. ఎలాగంటే ఇప్పుడు యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పెడుతున్నాడు, అందరూ తిన్నారు, 12 గంపల నిండా ఎత్తారు, అంటే అది ఎక్సెస్సే కదా, ఎక్సెస్ అయిన ఫుడ్డే కదా. అప్పుడు ఎక్సెస్ తప్ప అంటే, ఎక్సెస్ అంటే ఎక్కువ ఉండడం తప్పు కాదు. అయితే ఆ తర్వాత చూస్తే అదే వరుసలో తర్వాత చూసినట్లయితే ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు నన్నున్నదియే అని ఉంటుంది. నేను నీకు సమృద్ధిగా ఇస్తాను, అయితే నీవు ఇతరులను అనుకోవడం లేదు, వారిని గూర్చిన విచారణ లేదు. ఒకటి, నీకు అవసరమైంది తీసుకో, ఏం కావాలన్నా తిను. దేవుడు అందరికీ ఇవ్వమంటున్నాడు. తిని మిగిల్చింది 12 గంపలు ఎత్తారు. ఈ కాన్సెప్ట్నే ఈరోజు మనం మర్చిపోతున్నాం. మనం ముందుగానే చాలా చెప్పుకున్నాం, క్రిస్టియానిటీ ఈజ్ ఎ సర్వీస్. అది సర్వీసే, సెల్ఫిష్ కాదు. అవును, మన సర్వీసే. అయితే సర్వీస్ ఒక పీరియడ్లో మనం ఎలా చేశామని అడిగితే, తమ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చి సర్వీస్ చేసింది ఒక టీం, ఒక పీరియడ్. అదే యేసు అలాగే ఆరంభించాడు. తండ్రి అదేలాగా తన ఏకైక కుమారుని అనుగ్రహించి, ఒకడే కాని ఇస్తున్నా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయనివాడు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? అన్నిటినీ ఇచ్చేశానంటాడు యేసు. చివర్లో చెప్తాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వాటిలో ఒకటి మరుగు చేయలేదు, అన్నీ ఇచ్చానంటాడు. డిఎన్ఏలోనే అది సర్వీసే. ఆ తర్వాత వచ్చిన అంతమందిను సర్వీస్ 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 ఎప్పటి వరకంటే గత జనరేషన్ మిషనరీస్ వరకు. మిషనరీస్ ఇక్కడికి వచ్చి అంతటినీ ఇచ్చేశారు. వారేం పట్టుకుపోలేదు, ఏది తీసుకెళ్లేదు. అయితే ఇప్పుడు ఈ చివరి, ఎందుకంటే యేసు చెప్తున్నాడు, మనుష్య కుమారుని కాలము నోవహు కాలములే ఉంటది. ఇప్పుడు చూసినట్లయితే అధికంగా ఉంది. మీకు ఈజీగా అర్థమవుద్దనుకుంటా. గత జనరేషన్లో సేవకులు కష్టపడిన విధంగా ఈ జనరేషన్లో 80% సేవకులు కష్టపడేది లేదు. గత జనరేషన్లో ఆహారానికి కష్టపడేవారు, చెప్పులుండవు, వాహనాలుండవు, విశ్వాసులు ఉండరు. అప్పుడే వారు నూతనంగా ప్రయత్నిస్తారు. కమ్యూనికేషన్ కూడా లేదు, ఏదీ లేదు. ఎవరైనా ఆఫరింగ్ పంపాలన్నా ఎవరైనా వచ్చి ఇస్తేనే అవుతుంది. ఆ కాలంలో ఆఫరింగ్ బియ్యమే ఇస్తారట. అయితే ఇప్పుడు అలా కాదు, QR కోడ్ నుండి ప్రతిదీ ఆన్లైన్లో వేశాం. పంపాలనుకున్న వారు ఎక్కడి నుండి ఎలాగైనా పంపించవచ్చు ఈరోజు. అదేలాగా ఈరోజు మనం వారికిలాగా కష్టమైన పరిస్థితుల్లో అంతా లేము. మన ఇంటి ఫ్రిడ్జుల్లో ఎలాగో 3 రోజులకు అవసరమైంది ఉంటుంది, కిచెన్లో ఎలాగో 1 నెలకు కావాల్సిన దినుసులు ఉంటాయి. అప్పుడు ఈ విస్తారమైన ఆహార విషయం ఏంటంటే, నా దగ్గర చాలా ఉంది, కానీ నేను ఎవరికి ఇవ్వను, నాకు నాకు నాకని ఉంచుకుంటున్నా. నీ పైబట్ట ఎత్తుకుని పోవు అని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము అని యేసు చెప్తున్నాడు కదా. మనం ఇప్పుడు అది ఇవ్వక్కర్లా, ఎక్సెస్గా ఒకటి ఉంటుంది కదా ఇంట్లో, అది ఇవ్వచ్చు కదా. అప్పుడు ఈరోజు ప్రజల దగ్గర లేకుండంతా లేదు. యేసు 2 ఉంటే 1 ఇవ్వమన్నాడు, ఇక్కడ 20 ఉంటే 1 ఇవ్వనంటున్నారు. ఈరోజు ఎంత, ఒక కూడుకుంటున్న సంఘములోనే, చర్చిలోనే ఎంతోమంది విశ్వాసులు కష్టపడుతున్నారు. వారినెవరు చూస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం? ఇప్పుడు గబాల్లో ఒక ఇష్యూ జరుగుతుంది, ఎక్కడో ఒక సమస్య అని వింటున్నాం, వెంటనే మనమందరం కలిసి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, అంతటితో మర్చిపోతున్నాం. ఆ విధంగానే ఈరోజు ఉంది. ఇవన్నీ సర్వీస్ అనే థాట్ను వదిలిపెట్టి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. నా దగ్గర ఒక బ్రదర్ మాట్లాడుతుంటాడు. అతను మాట్లాడుతూ, బ్రదర్ నేను దేవుని సంధించడానికి రెడీ అయ్యాను బ్రదర్ అంటాడు. నేను యోచించి చూస్తా, అతని వల్ల
పరిచర్యకంటూ ఏమీ చేయలేడు, ఎవరిని చూడలేడు, వెళ్ళలేడు, ఏం కుదరదు, తన పని వదులుకోలేడు, వదిలి ఫుల్ టైంకి రాలేడు, లేక ఏమీ చేయలేడు. అయితే మాటలు మాత్రం చెప్తూ ఉంటాడు. ఆ దేవునికి ఏదైనా చేయాలి బ్రదర్, ఇది చేయాలి బ్రదర్, ఏదైనా చేయాలంటాడు. అయితే కొంచెం కూడా. కాని అతడైతే దేవుని కోసం పని వదిలి వస్తే అతను అతని తరము పోయేంతవరకు అవసరమైంది ఉంది. అయితే వాళ్ళకి ఆ మైండ్, సర్వీస్ మైండ్ అనేదే రాదు. మాట్లాడుతున్నప్పుడు, కూర్చుని మాట్లాడేప్పుడు భయంకరంగా మాట్లాడటం. ఈరోజు ఇదే ఒక తిండి. దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తులు ఉండే స్థలములో నోవహుతో ఒక మాట చెప్తాడు, తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అని అంటాడు. ఆ పర్టికులర్ వర్డ్ చెప్తాడు, కాని అది విస్తారమైంది. అటువంటి కాలములో నీకు కావలసినంత ఆహారం. ఇప్పుడు నోవహు ఎంతకాలం ఓడలో ఉంటాడు? ఎందుకంటే జలప్రళయం ఎప్పుడు ఆరంభమవుతుందో తెలియదు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు. ఇప్పుడు నన్ను నమ్మి మీరేమిచ్చారంటే, నా ఫ్యామిలీలో 7, నన్ను చేర్చి 8. అది కాకుండా వాటి జాతుల ప్రకారం అన్ని జంతువులు వస్తున్నాయి. మీరు జస్ట్ యోచించండి, అందరూ వెజిటేరియనే, నాన్ వెజ్ కాదు. వెజిటేరియన్లో ప్రతి ఒక్కరూ ఒకటి తింటారు, అవునా? పురుగులని కూడా వెళ్ళి ఇవి తినలేవు, పండ్లు తినలేవు, అవి మట్టిలో ఏదో ఒకటి అలా తింటూ ఉంటాయి. ఏదో ఒకటి, అన్నిటికీ ఆహారం రెడీ చేయాలి. ఇప్పుడు మీ ఇంటికి ఒకరు తినడానికి వస్తున్నారు, ఒకరికి వెజిటేరియన్ అంటే మీకు టక్కని ఒకలాగా, ఇప్పుడు 2గా చేయాలా? అప్పుడు ఇదైతే ఒకటి చేసి పెట్టచ్చనే ఒక థాట్ వస్తుంది కదా. ఈయన అన్ని జీవరాశులకు ఏదో ఒకటి చేయాలి, అన్నీ రెడీ చేయాలి. ఎంత ఫుడ్ సమకూర్చేది, ఎన్ని రోజులు లెక్కే లేదు. అప్పుడు ఇది స్పిరిచువల్గా ఆలోచించండి. ఒక నాశన దినం వస్తుంది, అవి ఎన్ని దినాలు నాకు తెలియదు. ఆనాటి వరకు అవసరమైన ఆహారం సమకూర్చుకోమంటున్నాడు. ఇదే మనము పలుసార్లు చెప్తున్నాం. ఈరోజు స్పిరిచువల్గా తీసుకున్నారంటే ఒకవైపు లోకములో అతిగా తిండి. ఇక్కడ చూస్తే దేవుడు చెప్తున్నాడు ఆమోసు 8లో, దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. బయట ఆహారం ఉంటుంది, అయితే సంఘం ఎలా ఉంటుంది? క్షామములో ఉంటుంది. ఇది అట్లే మీరిప్పుడు చూడగలుగుతున్నారు. ఇదే దేవుడు చెప్తున్నాడు. వెలుపట చూడండి, సరే ఇలా చూడండి, బయట మీకు డేటాస్ మాట్లాడేది మొదటి కంటే అధికమైందా లేదా? న్యూస్ పేపర్స్ అధికమయ్యాయి, ఛానల్స్ అధికమయ్యాయి, ఇన్ఫర్మేషన్ అధికమైంది, అది చదివేవారు అధికమయ్యారు. ఒక పీరియడ్లో ఒక పేపర్ కొంటే ఆ టీ కోట్లో ఒకరు చదువుతారు, చుట్టూ ఉన్నవారు వింటుంటారు. ఒక టీవీ ఉంటుంది, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కూర్చుని చూస్తారు. కానీ ఈరోజు అలా కాదు, అందరి చేతిలో ఫోన్ ఉంటుంది, ఒక క్లిక్ చేస్తే 100 మందికి షేర్ అవుతుంది, అవునా? సో నాలెడ్జ్ గెయిన్ అయ్యేవాళ్ళు అధికంగా ఉన్నారు, అది ఇచ్చేవాళ్ళు అధికమయ్యారు. అధికమైన తిండి స్పిరిచువల్గా తీసుకున్నారంటే ది మోర్ ఫీడ్ చేయబడుతుంది వాళ్ళకి. ఆ ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫీడ్ చేయబడుతుంది, మోర్ అధిక ఆహారం. అయితే అట్ ది సేమ్ టైం చర్చిలో క్షామం ఉంటుందని బైబిల్ చెప్తుంది. స్పిరిచువల్ కరువు ఉంది, స్పిరిచువల్ కరువు అయి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఆహారం ఇక్కడ తీసుకొస్తున్నాడు, గొప్ప ఆహారంగా ఉంది. అయితే సంఘములో కరువు అధికంగా ఉంది. సంఘములో పాస్టర్ సందేశం ఇస్తున్నాడు, అబ్బాయి ఫోన్ చూస్తున్నాడు. ఫోన్లో ఏం చూస్తున్నాడు? తను తప్పు అంత చూడటం లేదు, అప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు. ఒకటేదో వాట్సాప్లో వచ్చింది, ఒక నోటిఫికేషన్, ఏదో ఒకటి చూస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆహారము బయటుండే ఆహారం, తనకది ఫీడ్ అవుతుంది. కానీ అక్కడ ఒకరు కూర్చుని మాట్లాడుతున్నారు, అది దేవుడిచ్చే ఆహారం. ఇందులో ఎక్కడ ఒక దయనీయమైన పరిస్థితి అంటే, వీడు చూసేది ఖండించడానికి కూడా పైనున్నవారు రెడీగా లేరు ఈరోజు. అలాగే ఉంటాడండి, ఆ విధంగానే చేస్తారు. యూత్ అంటే అలాగే ఉంటారు. అప్పుడు ఎలాగా వీరిని మీరు కాపాడతారు? అదే బైబిల్ చెప్తోంది, నోవహు వల్ల తన పిల్లల్ని కాపాడలేడని ఉంది. ఈరోజు చర్చ్లో పిల్లల్ని కాపాడగలిగే స్థితిలో లేరు ఇప్పుడు. మీరు పోయినసారి చక్కగా ఒక మాట చెప్పారు, ఈ సందర్భంలో అది చెప్తా. మనం ఏ చర్చికి అగేన్స్ట్గా మాట్లాడటం. అవును, ఖచ్చితంగా మన కార్యక్రమం అది కాదు. అవును, చర్చ అన్నది మన మీనింగే వేరు. అవును, మనం మాట్లాడేది జనాల గురించి. అప్పుడు ఈరోజు ఒక సంఘములో సేవకుడు ప్రసంగిస్తున్నాడు, అది వినడానికి వీడు తయారుగా లేడు, వాడు బిజీగా ఉన్నాడు. ఒక పాస్టరు ఒక చర్చ్లో వచ్చి ఫోన్ని కూర్చుని మొబైల్ చూస్తూ ఉన్నాడు. అందులో నేను వాక్యాన్ని చూస్తున్నాను అన్నాడు. అప్పుడు నేను చెప్పా, ఫోన్లో వాక్యం కాదండి, ఈ విధంగా బైబిల్లో వాక్యం చదవండి అన్న. వెంటనే ఆయన కొంచెం బాధపడ్డాడు. ఏం చెప్పాడంటే, పాస్టర్ టెక్నాలజీ ఎంత దూరం వెళ్ళిపోయింది మీరు ఇంకా అన్నాడు. నేను చెప్పా, టెక్నాలజీ దేనికి యూజ్ చేయాలో దానికి యూజ్ చేయాలన్నాను. టెక్నాలజీని మేము యూజ్ చేయని వ్యక్తులు కాదు, మాకు కావాల్సిన టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. అదే సమయంలో టెక్నాలజీ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మొబైల్ చూస్తూ ఉన్నారు, బైబిలే చూస్తున్నారు, ఇంకేం చూడటంలా.
ఆ సమయంలో వాట్సాప్లో ఒకరు మెసేజ్ పంపుతున్నారు, లేక Distract ఏదో మెసేజ్, అవుతుంది. ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈయన మెసేజ్ ఇస్తూ ఉన్నాడు, సిన్సియర్గా వింటూ ఉన్నారు. సాతాన్ ఏం చేస్తాడు? వాడి ఇన్స్ట్రుమెంట్ నుండి మిమ్మల్ని డైవర్ట్ చేసుకుంటూ వెళ్తాడు. ఇది చర్చ్ లోపల వద్దు, మీరు చర్చ్లో కూర్చుని బైబిల్ చూడండి అంటే ఈ రోజుండే యూత్లు ఇష్టపడటంలా, ఆ యూత్ని నడిపే సేవకులు ఇష్టపడటం లేదు. వాళ్ళంటున్నారు, మీరేంటండి ఇలాగంత మాట్లాడుతున్నారు, ఫోన్ యూజ్ చేయకూడదంటే యూత్ ఏమవుతారు? యూత్ ఏమవుతారనేది ముఖ్యమే కాదు, వారి ఆత్మ ఏమవుతుందనేది ముఖ్యం. ఇక్కడ మీరు క్రౌడ్ని క్యాల్కులేట్ చేస్తున్నారు, మనము క్వాలిటీని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఈరోజు అదే జరుగుతుంది. అప్పుడు ఈరోజు అధికమైన ఆహారం, ఈరోజు ఏ కొరత లేదు. మీరు చర్చెస్లోనే చూడండి, కూటానికంత కొరతే లేదు. ముందరైతే 4-5 కూర్చుని ఉంటారు. ఇప్పుడంతా మినిమం ఒక 500-1000 మందిగా ఉండే చర్చ్గానే ఉంది. అయితే అక్కడ ఆ స్పిరిచువాలిటీ ఫీడ్ చేయబడుతుందా? దట్స్ ద క్వశ్చన్. రెండవది త్రాగుచ్చు అని ఉంది. త్రాగుబోతుతనం. ఆ రోజు ద్రాక్షరసం తాగి మత్తెక్కారు. వాక్యం అంటుంది వారు త్రాగి మత్తిల్లారని. ఈరోజు ఆ ఉద్వేగం ఉంది. సొలొమోనుతో తన తల్లి చెప్తుంది, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు అని చెప్తుంది. అయితే ఆ సొలొమోను ప్రసంగిరాస్తూ చెప్తాడు, నేను నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకొందును అని అంటాడు. ఆడు తర్వాత ఏమైందని చూస్తున్నాం. బుద్ధిమతి చెప్తే వినలేదు. ఈరోజు అట్లే ఉంది చర్చ్. శాంసన్ విషయంలో అదే కదా, ఆ లైన్ని చూస్తున్నాడు, అందులోని తేనె తీసుకొని తింటున్నాడు. ఆ విషయం ఎక్కడికో వెళ్ళి ముగుస్తుంది కదా. అందులోనైనా సంసోను తన తల్లిదండ్రులకు చెప్పలేదని ఉంటుంది. అవును, చెప్పలేదు. చెప్పలేదు. దాని పర్యవసనం ఏంటి? అవును, తన తల్లిదండ్రుల చేత కాపాడబడవలసిన వాడు ఆ ధర్మశాస్త్రాన్ని ఫిలిస్తీన్ల చేత దేవుడు తీరుస్తున్నాడు. ఎందుకంటే ఒక డెడ్ బాడీ నుండి ఏది తీసుకుని తిన్నా తల వెంట్రుకలు గొరిగించాలని ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, తను తిన్నాడు, తల్లిదండ్రులకు తెలియదు. వారికి తెలుసుంటే ఏం చేసి ఉండేవారు? యాజకుని దగ్గర తీసుకెళ్లి వారే చక్కగా నిదానంగా చెప్పుండేవారు, ఈ విధంగా అబ్బాయి చేశాడు, వెంట్రుకలు గొరికించండి, ఎవరికి తెలియకుండా లోనే జుట్టు పెరిగేంత వరకు భద్రంగా ఉంచేవారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? తల్లిదండ్రులకు తెలియకుండా పోయింది. దాని పర్యవసనం మనుషులతో చేపించాడు. ఇదే మనం చెప్తుంటాము. కొన్నిసార్లు మనం చెప్తున్నప్పుడు వారికి థ్రిల్గా ఉంటుంది. మీరు ఆ శాంసన్ విషయం చెప్పారు కదా, సంసోను వెళ్ళిన దారిలో చచ్చిన సింహం లేదు. మీరు తేటగా చదివితే తెలుస్తుంది, ఆ సింహపు కళేబరమును చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు అని ఉంటుంది. థ్రిల్లు, మనమొక సింహాన్ని జయించామని. ఆ కళేబరం ఉందా చూద్దాం. పలు సమయాల్లో బ్రతికి ఉన్న సింహాన్ని సంసోను జయించగలిగాడు. చచ్చిన సింహం సంసోన్ని గెలిచింది. ఇదే ఈరోజుండే పరిస్థితి. అది ఎంత పరితాపం. ఖచ్చితంగా. వీళ్ళేమనుకుంటున్నారంటే, బయటుండే పాపం చర్చిలో లేదు, నా అబ్బాయి తాగడం లేదు, సిగరెట్ తాగడం లేదు, అట్లా కూడా అనుకున్నాం. మనం తినే అన్ని ఆహారాల్లోనూ ఆల్కహాల్ ఉంటుంది తెలుసా? మీరు తీసుకునేవన్నిటిలోనూ ఒక లిటిల్ బిట్ కంటెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ అనేది దానితో కలిసి ఒకటి. ఇప్పుడు పెరుగు తీసుకోండి, తింటే నిద్ర వస్తుంది కదా, కారణం అందులో ఉండే లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అందులో ఉంటుంది. అయితే ఈ ఆల్కహాల్ని మీరు వేరుగా తీసుకుని అడిక్ట్ అయితేనే పాపం అవుతుంది. కరెక్టే కదా? అదేవిధంగానే ఈరోజు మీ అబ్బాయి ఫోన్కి అడిక్టు, ఈరోజు కొన్ని వీడియో గేమ్స్కి అడిక్టు, కొన్ని విషయాలకు వాడు అడిక్టు. మీ వల్ల అడగలేకపోతున్నారు కదా. వాడేమంటున్నాడు, నేనే సినిమా నా చూస్తున్నా, వీడియో గేమ్సే కదా ఆడుతున్నా. అయితే వీడియో గేమ్స్ ఎలా ఆడుతున్నాడు? ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుతున్నాడు, లీవ్ వేసి ఆడుతున్నాడు. అడిగితే కోపం వస్తుంది కదా. అయితే ఇది తప్పనే తెలియడం లేదే. మీరు మరలా ఏం చేస్తున్నారు? వాడు ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తున్నాడు, ఎప్పుడూ ఫోన్ చూస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు తాగుతున్నాడు అన్నది ఎంత నిజమో అంత నిజము ఎప్పుడు ఫోన్ చూస్తున్నాడు అనేది. అడిక్టెడ్. ఈరోజు తింటూ తాగుతూ ఈ విధంగా లోనవుతూ ఉన్నారు. వేరే విధంగా దేవుడు చెప్తున్నాడు, కొందరు తల్లిదండ్రులకు నమ్మకం ఉంటుంది, మనం చర్చిలో మెంబర్గా ఉన్నాం, లేకపోతే మన అబ్బాయి, అందువల్ల దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. లేదు, దేవుడు చెప్పాడు, నోవాహు అనే నీతిమంతుడున్నా గాని అతన్ని మాత్రమే రక్షిస్తాను, అతని పిల్లల్ని రక్షించను అని చెప్తున్నాడు. వార్నింగ్తో కూడిన ఒక విషయం ఉంది. అవును, పూర్తిగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మనం ఏమనుకుంటున్నాం, చర్చిలో ఉన్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం, అందువల్ల పరలోకానికి వెళ్తాం. లేదు, ఒక్కొక్కరిని పర్టికులర్గా నోటిఫై చేస్తున్నాడు దేవుడు. సో ఇది అతి ముఖ్యంగా ఈ అంత్యకాలంలో మీ యొక్క కుటుంబాన్ని, అందులో కార్యాలు ఎంతో కేర్ఫుల్గా, మీ వల్ల మీ పిల్లలు రక్షించబడటం అనేది మీరు 100% నమ్మవద్దు. వారిని దేవునిలోకి తేవడం అనేది ముఖ్యమైన బాధ్యత. అదే మనం నోవా వద్ద నేర్చుకుంటున్నాము. అదే ఎహెజ్కేల్లో రాసింది. అది కాకుండా ఎహెజ్కేల్ నుండి మనం మాథ్యూ 24లో కూడా అద్భుతంగా కార్లేట్ చేసి అవి మాట్లాడుతున్నాం. రెండే మనం చూసాం.
చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ 3 క్యారెక్టర్స్ కూడా చాలా వ్యత్యాసమైన క్యారెక్టర్స్. మరి యోబుని చూస్తే అందులో ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. డానియల్‌ని గురించి చెప్పనవసరం లేదు. మెన్ ఆఫ్ ప్రేయర్. అదేలాగున నోవా కూడా యెహెజ్కేల్‌లో కనెక్టెడ్ చేయడం చాలా వ్యత్యాసంగా ఉంది. అయితే యెహెజ్కేల్ చదివేవారు ఎలా మనం రెవల్యూషన్‌ని మాథ్యూ కనెక్ట్ చేశామన్నది మీరు బేస్ లైన్‌లో ఇచ్చారు. రాబోయే కార్యక్రమం మనం దేని గురించి ఆయత్తంగా రెడీ ఇందులోనూ చేయాలి? మరొక విషయం ఉంది సరే. నోవాహులోనే. అది ఎంతో ముఖ్యమైన విషయం. సో నోవాహు విషయంలో కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు, ఈ చోట నోవాహు చెప్పిన విననంటున్నాడు. ఏంటి రీజన్? అది మనం చాలా next సంతోషం. మరో వారం కార్యక్రమానికి వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.